పైన అంతా గబ్బిలాలు అనమాట. ఇది కొంచెం క్లియర్ చేయమని ఉరికెత్తుకుంటూ వచ్చాకనే ఉంటుంది ఎవడైనా ఉంటే. మేము ఎట్లా అరిచినామంటే కనుక దెబ్బకి బయట ఉండే వాళ్ళు ఇదిగో ఇట్లా మీరేమని చేస్తే కనుక పోలీసు వాళ్ళు పిలిపిస్తామని అయితే అన్నారు. అంత గట్టిగా అయితే అరిచినాము. పన్నురా ఇక్కడ చూడరా ఫుల్ చీరలు కాళ్ళ. ఎవర్రా? ఇదే పాత థియేటర్. పాత థియేటర్ లోకి వచ్చినాము. మనన్న డాన్ మావాడు రాళ్ళేస్తున్నాడు. ఇది తీసుకోరా సాలు. చాలే రాప్ప. సో రా, నువ్వు నేను పిలుచుకోపోతాను కదరా. రారా నీళ్ళలో రాలేను నేను. చూడు నీళ్ళు చూడు ఎట్లున్నాయి. మళ్ళీ రాళ్ళు వేద్దాం ఉండు. లేదా రాళ్ళు ఉన్నారా మధ్యలో? ఉన్నాయా చెప్పరా. ఏం పాములు పా ఏం కాదు పా. ఇక్కడ ఆడబెట్టాల కాలం. ఓకే, ఇప్పుడు థియేటర్లోకి చక్కగా వచ్చినాము. చాలా అంటే చాలా ఓల్డ్ థియేటర్ ఇది. దీంట్లో దయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ థియేటర్ అనమాట బేసికలీ. ఇదంతా థియేటర్. పైన గబ్బిలాలు ఉన్నాయి మీరు గమనిస్తే కనుక. మా వాడు హీరో హీరో పౌలు. ఇదిగో ఇప్పుడు మేము చక్కగా ఈ థియేటర్ను మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇదే బేసిక్ స్టఫ్ అనమాట. రీల్ అనమాట ఇది బేసిక్గా. ఇక్కడ సావిత్రి ఎంత ఫోటోలు ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి. చాలా ఓల్డ్ థియేటర్. ఎవరికి తెలియదు, అందుకే మనం చూపిస్తాను మచ్చా. చూడొచ్చు మీరు పైన. ఇప్పటికి అన్ని అట్లే ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ వేసి ఇక్కడ అన్ని చెక్క కుర్చీలు అనమాట. ఎంత బాగుంది ఇప్పుడు థియేటర్. ఇప్పుడు దీన్నంతా ఎట్లా పడితే అట్లా చేసినారు. ఇక్కడ చాలా మంది వచ్చే భయపడతారు. ఎందుకు భయపడతారంటే కనుక ఏదైనా ప్లేస్ని మనం అట్లా వదిలేస్తే కనుక అది దయ్యాల కోటగా మారిపోతుంది. ఇది కనుక అట్లే మారిపోయింది. ఇక్కడ మనకి దయ్యాల గురించి పెద్ద భయం ఏం లేదు, కానీ ఇక్కడ మెయిన్ భయం ఏంటంటే కనుక పాములు అవి ఇవి ఉంటాయని అదే మెయిన్ భయము. మావాడు అక్కడ సినిమాటిక్ లెవెల్లో ఎలివేషన్ ఇస్తున్నాడు. భారీ ఉన్నాడు మావాడు. ఇంకా ఇది స్టార్టింగ్ మాత్రం, ఇంకా పైన కానీ ఇంకో ఫ్లోర్ ఉంది. సో వీడియోని మాత్రం ఎక్కడా కానీ స్కిప్ చేద్దండి. టోటల్ చూడండి. అంత లోపల మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పారపల్లికి అబ్బాయి ఇక్కడ చూస్తే కనుక కింద అంతా లైట్ గా బూజు బూజు వస్తాను. ఎట్లా పడితే ఎట్లున్నాయి. ఓ ధీరా 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 పడేర్రా పైనుంచి. కెమెరామెన్ ఎవరు? డైస్ అప్ప. కెమెరామెన్ కిరణ్ కుమార్ అప్ప. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద చాలా బాగా ఇస్తున్నాడు. థియేటర్ పేరు పల్లవి థియేటర్. ఈ పక్కంతా మీరు చూడొచ్చు. ఓడియమ్మ కొట్టుకర పొలం. ఇదంతా కిందంతా అట్లే ఉంది. నా వైట్కి తట్టుకోలేదు అది. ఇప్పుడు ఇక్కడ పైన మీరు చూడొచ్చు. ఇంకా రేకులు అన్ని ఎట్లా గబ్బిలాలన్నీ తిరుగుతాయి క్లియర్ గా పైన. రాత్రిపూట్లు ఇక్కడికి వచ్చి ఓ రోజు సాయం చేద్దామా రాహులు? కష్టం వద్దామా? వచ్చి చికెన్ చేసుకుని తినాలా? ధైర్యం ఉందా? మేకులు దిగుతారా? ఇది బేసిక్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ పైన ఇంకా ప్రొజెక్టర్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చూడండి పైన గబ్బిలాలు అన్ని చాలా ఉన్నాయి గబ్బిలాలు. ఇప్పుడు ఆ పైకి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ నుంచి తోచబోతున్నాడు. వా హీరో లెవెల్ ఎలివేషన్. రారా అక్కడ పైన అన్ని గబ్బిలాలన్నీ చాలా ఉన్నాయి అట్లా. సో బేసిక్ గా ఇవన్నీ చెక్క కుర్చీలు కానీ కాదు, స్టీల్ కుర్చీలు అనమాట. మంచి థియేటర్ అంట కానీ. సో బేసిక్ గా ఇదనమాట థియేటర్. సో బేసిక్ గా ఇది థియేటర్. ఇక్కడ ఇట్లుంటుంది పైన. ఇవన్నీ ఇక్కడ అన్ని చెక్క కుర్చీలు. సో కింద మీరు చూడొచ్చు.
ఓ నో, థియేటర్ లో అసభ్యపరమైన చేస్తున్నాడు బోలో రాజు. సో బేసిక్ గా ఇక్కడ ఫుల్ అంతా ఎట్లా పడితే అట్లా వదిలేయడంతో ఇట్లా అయిపోయింది అనమాట. ఇది ఇక్కడ ఇంకొకటి రూమ్ ఏదో ఉంది, రూమ్ లో పోయి చూద్దాం ఏముందో. ఈ సైడ్ చూడు, ఏది చెట్టుది ఇదంతా వేరు చెట్టు. రూట్. లోపలంతా పెద్దగా ఏంది లేదు. ఇక్కడ మీరు లోపల చూడొచ్చు, మొత్తం అంతా చిన్న బిల్డింగ్ అన్నమాట ఇది. ఇక్కడ ఏంది లేదు బేసిక్ గా. ఇక్కడ కానీ ఒక షార్ట్ స్పీకర్లు చూడండి, అక్కడ స్పీకర్ బాక్స్ అన్ని. ఇక్కడ పైన గబ్బిలాలు చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇంకా గబ్బిలాలు తగ్గినట్టు ఉన్నాయి. నైట్ టైమ్స్ ఎక్కువ మన కంటికి కనపడలే కానీ కెమెరాలో కనపడు. ఏమి ఇబ్బంది నువ్వు రా, అట్లా కాదు ఇట్లా 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 రా చెప్తా. కారా నాకు తెలుసు దాని కుర్చీలన్నీ తిరగొట్టినారు అనమాట. బేసిక్ గా ఎందుకు తిరగొట్టినారేమో మళ్ళీ. వేస్ట్ చేద్దండి రా. ఎవరు రైడ్ బాలకృష్ణ. ఇక్కడ ఫుల్ రీల్స్ చూడొచ్చు మీరు. సీనియర్ ఎన్టీఆర్ రా. రీల్స్ దాని మీద సూరకర్ణ మచ్చా. నువ్వురా, రీల్స్ అంటే కనుక మనం ఇన్స్టాగ్రామ్ లో చూసే రీల్స్ కావు ఇవి, రియల్ రీల్స్ అనమాట. అప్పట్లో చాలా పెద్ద పాత సినిమాలు చూడడం కాబట్టి మనకేం తెలియదు. కాకపోతే ఇంకా సీనియర్ అది కార్బన్ తో కాల్చి ఇట్లా ప్రొజెక్టర్లు చేస్తారు. ఇక్కడ పైకి ఇంకో రూట్ అయితే ఉంది అనమాట, సీక్రెట్ రూట్. పైకి పైకి చూద్దాము, చూడొచ్చు మీరు. అక్కడ ఏదో ఉన్నట్టుంది కానీ మనం ఇంకా ఇప్పుడు అక్కడికి పోలేదు. ఫస్ట్ అయితే కనుక మనం పైకి అయితే పోయేసి వద్దాం. పైకి పోయేసి వచ్చి తర్వాత చేద్దాం. వాడు చూడు, వాడు లే రారా స్వామి, నువ్వు ఏం చేస్తున్నావు రా, రారాలి. ఓకే గాయస్, ఇప్పుడు మనమైతే ఇంకా పైకి అయితే పోదాం. పైన ఏమేమి చూద్దాము. సో బేసిక్ గా ఇది దయ్యాల కోట గేట్ అనమాట. తీరా రాజుగారి గది. పౌలు నీకు ఒక టాస్క్ ఇస్తా, చేస్తావా? కాదు, నీకు ఒక టాస్క్ ఇస్తా, చేస్తావా? అది కాదు, ఇక్కడ దయ్యం ఉంటే కనుక బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు చెప్తా. చెప్పురా, బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓకే, మా వాడు బొమ్మాలకి ఇంకా ప్రపోజ్ చేసినాడు. ఇవన్నీ అనమాట. లక్షణంగా షార్ట్ ఫిలిం తెచ్చు కదరా. ఎవర్రా? ఏం సౌండ్ వచ్చాయి కదా. కోతక్క కోతి వీడియో తీస్తున్నాము. వీడియో తీస్తున్నాం అంతే అన్నా. పోతామని చెప్పాయి. ఏ పైన ఉన్నట్టున్నారు ఎవరు మనుషులు. వీడియో తీస్తున్నాం అంతే అన్నా. 5 నిమిషాలు. నాకు నిజంగా భయం ఏందిరా. గంజాయి తాగేటోళ్ళు అంటున్నారు, ఉన్నారేమో పైన ప్రొజెక్టర్ రూమ్ లో. పోలీసు వాళ్ళు వస్తారంట. ఆ పక్క నుంచి పోదంట. పైన ఏదో సౌండ్ వచ్చింది, తెలీదు. గబ్బిలాల ఇంటాయి లేరా, అది కూడా గబ్బిలాలు రా. లేదు, దొక్కినట్టుంది, ఆకులు దొక్కినట్టుంది. వాళ్ళు ఎవరో గంజాయి తాగిన వాళ్ళు ఉన్నారులే మాట. నా ఎవరైనా ఉంటే ఉన్నారన్నా. ఎవరు లేరు, రారా. లేదు, ఉన్నాడు ఎవడు. కాపోలు ఉన్నాడు ఎవడు. ఏమన్నా ఉరికినా అది వాడు ఎవడు నిప్పులు వచ్చినాడు. బేసిక్ గా ఇది ఇంకో రూట్ అనమాట.
ఈ పిలిచి ఎవరైనా ఉన్నారేమో. ఇక్కడ ఇంకో మీరు చూడొచ్చు, ఇదంతా ఫుల్ ఏంది లేదు. ఇదిగో ఇక్కడ థియేటర్ టికెట్ ఇచ్చే కౌంటర్ అనమాట ఇది. ఇక్కడైతే ఇంకా మనకి టికెట్లు అయితే ఇస్తాండ్రి. మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదిగో ఇక్కడ వెంకటేశ్వర ఫోటో ఉంది. ఇట్లా నుంచి అయితే కనుక ఇట్లా వచ్చేవాళ్ళు. మనం అక్కడి నుంచి వచ్చినాం, పైన ఏందో సౌండ్ ఉందని అట్లా ఇంటికి వెళ్ళిపోయినాము. ఇక్కడ మీరు చూడొచ్చు, సాంబా సినిమా అయితే కనుక ఇక్కడ రిలీజ్ అయింది, ఎన్టీఆర్ది. ఇప్పుడు అట్లే ఉంది ఇక్కడ ఫోటో. ఇక్కడ బర్త్డే రోజు అయితే కనుక సాంబా సినిమా అయితే రిలీజ్ అయినట్టుంది. హ్యాపీ బర్త్డే అని అయితే చేశారు. ఈ సాంబా సినిమాది చాలా ఉంది. సో ఇట్లయితే పైకి వచ్చి ఇంకోసారి అయితే పైకి పోయాలండి. ఇది కొంచెం క్లియర్ చేయ, మనం ఉరికెత్తుకుంటే చికెన్ ఉంటుంది ఎవడైనా ఉంటే. పట్టుకుందిరా మళ్ళీ వాళ్ళు భయపడుతున్నారు మన వల్ల, బయట ఉండే వాళ్ళు. ఇక్కడ కెమెరా మ్యాన్కి భయం అవుతాను ఇక్కడ. ఏంద్రీ గలీజు. సో గాయస్ ఇక్కడైతే ఇంకా పందులు ఉన్నాయి. ఆ పందులు ఉన్నాయో మనం మాకే తెలియదు. పూలు కూడా అది కూడా ఉండొచ్చు. ఆ పందులేనేమో. ఇక్కడ నుంచి చాలా క్లియర్గానే కనిపిస్తుంది ఇదంతా. సో ఇది పైకి పోయే రూట్ అనమాట. ఇక్కడ చాలా మంది వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ ఏమైనా ఉందా? రారా పైకి తీస్తాను. బేసిక్ గా ఇక్కడ నుంచి గబ్బిలాలు పైన అంతా గబ్బిలాలు అనమాట. ఎక్కడ చూసినా రీల్సే ఉన్నాయి. అక్కడ పైన ఫుల్ గబ్బిలాలు ఉంది. ఇక్కడ నుంచి ఇది పాయింట్, ఇక్కడ నుంచి ఇంత మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఏం రీల్స్ ఇక్కడైతే ఏంది లేదు. ఇక్కడైతే చిన్నపిల్లలు బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళని. ప్రొజెక్టర్ రూమ్ ఎక్కడ మంచి పన్ను అమ్మ పన్నురా. మనిషి కాదు కుక్కరు. తీరా కోళ్ళు అట్లా ఏం కాదు. బొమ్మాలి పెళ్లి చేసుకుంటావు నేను, దానికి ఏమైనా సౌండ్ వచ్చిందా నీకు? ఏ పందులే. అయినంతా చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా రీల్స్ అనమాట. ఏం రీల్స్? ఇదే కదా ప్రొజెక్టర్ రూమ్. ప్రొజెక్టర్ ఇది ఎన్ని రోజుల కిందట వరకు ఉండే? మనమే వచ్చినాం పైకి. వాళ్ళు బయట ఉన్న వాళ్ళైతే ఇంకా మనల్ని ఫుల్ అయితే చెడతన్నారు అనమాట. సౌండ్ చేస్తే ఇంకా పోలీసులు ఫోన్ చేస్తారు. వీడియో వీడియో అని చెప్తాను. భయపడినారు. ఇక్కడ చూడొచ్చు మీరు, పల్లవి థియేటర్ ₹1 టికెట్ అనమాట. ₹1 టికెట్ పల్లవి థియేటర్. ధర్మారంలో పల్లవి థియేటర్ ₹1 టికెట్లు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇంత గందరగోళం అయితే చేసేసినారు ఇక్కడ. ఇవేంటంటే రికార్డులు అనమాట. ధర్మారం రోజువారీ వసూలు మూత్రం పత్రం. ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దారా, ఇక్కడ రిజిస్టర్ బుక్ అయితే ఉంది. చూడొచ్చు, ఇదిగో పల్లవి థియేటర్ ఇంకా సగం అంతా వెళ్ళిపోయింది. అనంతపూర్ది ధర్మారంది ఉంది. ఇక్కడ రిజిస్టర్ బుక్ అయితే కనుక సెలిమెంట్ అయిపోయింది. సెలిమెంట్ వేసుకునే బాగుంటుందా? క్వాలిటీ ఫైల్స్ అనమాట ఇవి. దీంట్లో ఎన్నో ఉన్నాయన్నమాట. డైలాగులు అన్నీ రాసినారు. చాలా ఉన్నాయి. ఇక్కడ రీల్స్ టికెట్లు అయితే కనుక ఇక్కడ ఫుల్ షీట్ అట్లే ఉన్నాయి. ఇది ఎప్పుడుదో మళ్ళీ అయినా కానీ అట్లే ఉన్నాయి. పల్లవి థియేటర్ బాల్కనీ టికెట్ అంటే విలాసము టికెట్ థియేటర్లో ₹5 అనమాట. అంటే థర్డ్ క్లాస్ టికెట్ ₹1, సెకండ్ క్లాస్ టికెట్ ₹2, ఇది ₹1 టికెట్. ₹1 టికెట్, ₹5 టికెట్. ఇక్కడ చాలా ఉన్నాయి బేసిక్గా. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇవే ఉన్నాయి బేసిక్గా.
ముందు దీంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయి దొరుకుతాయో చూద్దాం. సో బేసిక్గా ఇక్కడైతే కనుక ఇలా అయితే ఉంటుంది. బయటకు అయితే కనుక ఇట్లయితే ఉంటుంది అనమాట థియేటర్. ఇక్కడ చెట్లు అయితే కనుక పెరిగిపోయినాయి థియేటర్ లోపల. కిరణ్ కుమార్ దాన్ని తీసుకొని పోరా పౌలు, మీ ఇంటికి దయ్యం వస్తుంది సీరియస్గా. డెమోంటి ఖాళీ సినిమా చూసినావా నువ్వు? దాంట్లో వాడు ఎక్కువ పోతాడు. వాళ్ళు భయపడతారు బయట ఎవరికైనా భయం వచ్చింది ఇట్లా పాత థియేటర్. ఇంకా పైకి ఏదో రూట్ ఉన్నట్టుంది పైకి. నా టాప్ రూట్ లేదు, రూట్ టాప్. పైకి పోతున్నాం. ఏం లేదా ఇక్కడ నుంచి అయితే కనుక ఆ రాజు అయితే కనుక ఆ రాజును అక్కడి నుంచి అయితే కనుక ఇట్లా సైడ్ అయితే కొట్టేది. ఇక పౌలు మహారాజు అయితే అక్కడ ఉండేవాడు. ఇక్కడ నుంచి రాజు చూసి కన్ను కొట్టేది, మా వాడు రియాక్షన్ ఇచ్చేవాడు, ఇట్ అనేవాడు. ఇక్కడ ఇంకో దారి ఉంది కానీ ఇక్కడ ఇంకో వాక్ ఉంది కానీ దీని అయితే మంచిగా ఎట్లా కరుచుకున్నాడు పిల్లలు. ఇక్కడ బయట అర్సద్రా ఇక్కడ ఇంకో వాకులు ఉంది కానీ దీని అయితే కనుక ఇక్కడ ఫుల్ లాక్ అయితే చేసేసినారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇదైతే కనుక థియేటర్లో పైకి అయితే కనుక ఉందన్నమాట థియేటర్లో. ఓకే ఇట్లయితే కనుక ఉంది ఇక్కడ నుంచి. టన్ టన్ థియేటర్ అయితే చాలా పాతది. ఇంకొన్ని అప్పుడే పైన నుంచి చూసాం కదా, అదే ఇది ఇక్కడ నుంచి ఉండాలి. మొత్తం ఇక్కడ ఉంది. ఇంకా సేమ్ అట్లా అంతా ఇట్లా వచ్చినా కానీ ఒకటే. ఇక్కడ ఇంకొకటి రూమ్ అది ఇక్కడ థియేటర్ టికెట్లు ఇచ్చే కౌంటర్ ఇది. ఈ రూమ్లో ఏంది, ఈ రూమ్లో అయితే ఏంది లేవు అనమాట. చెక్క కూడా జీలన్నీ ఉన్నాయి. ఇంకా దాంట్లో అక్కడ ఏదో కబోర్డ్ ఉన్నట్టుంది. ఆ కబోర్డ్లు ఏముందో చూద్దాము. సో ఇక్కడైతే కనుక కబోర్డ్లు అయితే ఉన్నాయి. కబోర్డ్లు ఏమున్నాయి, ఏంటివి లేవు. దీన్ని తీసా ఇక్కడ కానీ ఏంటివి లేవు, దోమలు తప్ప. కబోర్డ్లు అంతే మామూలుగా ఉంటాయి. ఏం కలిదు. మా వాడైతే కనుక చాలా భయపడిపోయినాడు. ఊరికే ఎవరు పరిగెత్తింది. సౌండ్ వస్తే కనుక ఫస్ట్ పరిగెత్తినాడు మా వాడైతే. కానీ మేము ఎట్లా అరిచినామంటే కనుక దెబ్బకి బయట ఉండే వాళ్ళు ఇదిగో ఇట్లా మీరేమని చేస్తే కనుక పోలీసు వాళ్ళు పిలిపిస్తామని అయితే అన్నారు. అంత గట్టిగా అయితే అరిచినాము. ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ చూడరా ఫుల్ చీరలు కాళ్ళ ఎన్ని చీరలు ఉన్నాయి చూడు. ఇక్కడైతే కనుక లోపల ఫుల్ రూమ్ అయితే ఉందా, థియేటర్ రూమే అది. వీడియో అయితే అదే అనమాట. ఇది ఇంకా వీడియో పాత థియేటర్ ఇది. మేమైతే కనుక వచ్చి వీడియోస్ అయితే షూట్ చేసాము. ఇక్కడ చాలా మందికి ఉన్నట్టు కూడా తెలియదు, మేమే ఫస్ట్ వచ్చిండేది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కొట్టండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి, సో మర్చిపోద్దండి.